హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మా వ్లాగ్. ఈరోజు వీడియో అయితే మేము ఊరు బయలుదేరిన రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఇంటికి వెళ్ళిన వరకు అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ అయితే ఈ విధంగా ఆ రోజు మేము బయలుదేరిన రోజు ముక్కోటి ఏకాదశి అనమాట. ఇంకా ఆ రోజు ఇల్లంతా వ్యాక్యూమ్ అది పెట్టి కడిగేసి దీపం అది పెడదామని చెప్పి ఆ రోజు లేగడం కూడా కొద్దిగా లేట్ అయింది. ఇంకా మా రాకి బొచ్చు అనమాట ఆ రోజు బాగా ఊడిపోయింది ముందు, ఇంకా అంత వచ్చింది. ఇంకా తర్వాత అంతా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి బయట కూడా కడిగేసి ఈ ముగ్గు అయితే పెట్టేశాను. బయట ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆల్రెడీ పెట్టిన ముగ్గే. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి పూజ సామాన్లు అవి అయితే క్లీన్ చేశాను. దాంతోపాటు పెసరపప్పు బెల్లం చిన్న నైవేద్యంగా పెడదామని చెప్పి పెసరపప్పు అయితే నానబెట్టాను అనమాట. ఇది చక్కగా తొక్కది తీసేసి ప్రసాదంగా పెట్టేద్దామని చెప్పి ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసి అవి తుడిచేసి పెట్టేసి అయితే ఈ లోపల పెసరపప్పు కూడా మంచిగా నానిపోయింది. అదంతా తొక్కది తీస్తానమాట. తీసేసి ఈ విధంగా ఆ పప్పు అది తీసేసి పైన చిన్న బెల్లం ముక్కలా పెట్టేసి అయితే పెట్టేశాను నైవేద్యంగా. ఈ ఏకాదశి ఇలాంటి రోజుల్లో వడపప్పు అలానే పానకం ఇలాంటివి నైవేద్యంగా పెడతారు కదా, ఇంకా అందుకని చెప్పి నేను కూడా కొద్దిగా నానబెట్టేసి ప్రసాదంగా అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈ విధంగా ప్రసాదం తీసేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేస్తాను. ఎప్పట్లానే నార్మల్గా అయితే చేస్తాను. ఇంకా ముందు కాశీబంతి తీసుకొచ్చామని చెప్పి అయితే వీడియో పెట్టాను కదా, ఇంకా ఆ పూలే పెట్టేశాను అనమాట ఫొటోస్ అన్నిటికి కూడా. ఇంక ఈ విధంగా సింపుల్గా పూజ అయితే అయిపోయింది. ఇంక ఈ పెసరపప్పు నైవేద్యం పెట్టాను కదా, ఇదైతే ఊరు వెళ్ళిపోతాం కనుక మళ్ళీ ఒక 10 days ఇలా ఉండం కనుక అదైతే తీసి అయితే వెళ్ళిపోతాను. లేకపోతే మొత్తం ఇదిలాగా అయిపోతాయి, చిన్న చిన్న దోమలు వచ్చేస్తాయి. ఇంకా అలా అనుకున్నాను అప్పుడు, కానీ వెళ్ళేటప్పుడు మర్చిపోయాను అనమాట. అలానే వదిలేసి అయితే వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేస్తాము. మధ్యాహ్నం లంచ్లోకి అయితే బంగాళదుంప కర్రీ అయితే పెట్టాను. కుక్కర్లో అయితే నైట్కి పులిహోర చేద్దామని రైస్ అయితే పెట్టాను అనమాట. అలానే మధ్యాహ్నం లంచ్లోకి కూడా రైస్ అయితే పెట్టేశాను. మాకు ఇప్పుడు మధ్యాహ్నం తినేసి మేము 4కి అయితే బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నుంచి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి రైస్ నార్మల్ ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేశాను. పులిహోర అలానే మా బాబుకి కర్డ్ రైస్ అయితే చెయ్యాలి. ఇంక ఇక్కడైతే అలా ఉందన్నమాట ప్రస్తుతానికి. గిన్నెలు అన్నీ కూడా చిందరబందర ఉన్నాయి. ఇంకా తర్వాత మా బాబుకి రైస్ అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఈ విధంగా బిస్కెట్స్ చాక్లెట్స్ కొన్ని కూడా పెట్టాను అనమాట బ్యాగ్లో. అలానే ఈ పెద్ద బ్లూ కలర్ బాక్స్లో మా రాకీకి అని చెప్పి అయితే ఆ రైస్ కలిపేసి అయితే పెట్టాను పెరుగన్నం. మా బాబుకి కూడా పెరుగన్నం కలిపేసి అయితే చిన్న బాక్స్లో పెట్టేశాను. ఇక్కడ మాకైతే పులిహోర కూడా చేసేసి ఈ విధంగా ఒక పెద్ద బాక్స్లో పెట్టేశాను అనమాట. నార్మల్గా ప్లేట్ ఆకులు ఉంటాయి కదా నార్మల్వి, ఇంకా వాటిని ఎక్స్ట్రాగా ఒక బ్యాగ్లో ఇవన్నీ వేసి అయితే పెట్టేశాను. ఇంకా అన్నీ ఈ విధంగా రెడీ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే మా బాబుకి కొద్దిగా టమాటో పచ్చడి కూడా వేసాను. తర్వాత అయితే వేసాను అనమాట. అప్పుడు లిడ్ అయితే పెట్టేశాను, కానీ తర్వాత అయితే టమాటో పచ్చడి కూడా వేసాను. ఇవన్నీ కలిపి ఒక బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా సింక్ అంతా కూడా ఫుల్గా సామాన్లు అయిపోయేవి. ఇవన్నీ క్లీన్ చేసేసరికి దోలు తీరేసింది అనమాట. చాలా టైం పట్టింది. ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా బయలుదేరిపోయాను. నాకు ఇవన్నీ అయ్యేసరికి టైం కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకా మా ఆయన తినేసి పెట్రోల్ అది కొట్టించుకొని అయితే వచ్చారు. ఇంక ఈ లోపలైతే నేను గిన్నెలన్నీ క్లీన్ చేసేసి పెట్టేశాను. ఇంక ఇవన్నీ అయ్యేసరికి 4 అయ్యింది. ఇంకా ఇల్లంతా అయితే ఈ విధంగా నీట్గా ఇచ్చేస్తాను. కాకపోతే హాల్లో మా బాబు ఆడిన బొమ్మలన్నీ అలానే ఉండిపోయామన్నమాట. ఇంకా అలానే వదిలేసి డోర్స్ అవన్నీ వేసుకొని అయితే బయలుదేరిపోయాము. ఇంకా మా రాకీ కూడా మాతో పాటు వస్తుంది కదా, ఇంకా కింద కారులో వెనక సీట్లో దుప్పటి బొంత అవన్నీ వేస్తామన్నమాట. ఇంక ఈ విధంగా కారు ఎక్కేసి అయితే బయలుదేరిపోయాము. కరెక్ట్గా 4 అయిందనమాట స్టార్ట్ అయ్యాము. ఇంకా తర్వాత ఇదైతే దంతివాడ అనమాట. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది ఒక 40 kilometers దూరంలో ఉంటుంది. ఇది చాలా పెద్ద గుడి అసలు. ఇది ఒకప్పుడు మేము 2019లో వచ్చేసరికి ఒక్క మెట్లే ఉండేవి. ఇది చాలా పెద్దగా ఇప్పుడు డెవలప్ చేస్తారు. నేను ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం. ఈ మధ్యనే చేశారో మరి అంతకుముందు చేశారో నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడే చూశాను అనమాట. ఈ టెంపుల్ చాలా పెద్దగా కట్టేశారనమాట. ఇంకా పెయింటింగ్స్ అవన్నీ వేసేసి ఫస్ట్లో అయితే ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట దంతివాడలో. కనుక మాకు ఈ ఊరు చాలా రాగానే ఒక మంచి ఫీలింగ్ అనమాట. అన్నీ ఫస్ట్ అన్నీ గుర్తొస్తాయి. ఇక్కడ మీకు చూపిస్తాను. మేము ఉండేది కూడా ఈ రోడ్లోనే, ఒక డౌన్లో రోడ్డు ఉండేది. ఆ రోడ్లో అయితే మేము ఉండేవాళ్ళం. లోపలికైతే వెళ్ళాలండి కొద్దిగా. ఇక్కడ అలా షూట్ చేసుకుంటూ అయితే ముందుకైతే వెళ్తున్నాను. అలానే వెనక ఏమైనా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఊర్లో ఉన్నాం కదా, డిస్టర్బెన్స్గా ఏమైనా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయండి కొద్దిగా. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎడిటింగ్కి అయితే కుదరట్లేదు. ఇంకేదో ఒక టైం చూసుకొని అయితే ఇస్తున్నాను. ఇంకేమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కొద్దిగా ఇగ్నోర్ చేయండి.
ఇంక ఇగోండి ఇక్కడ వస్తుంది కదా ఇంకా డౌన్లో ఒకటి ఉంటుంది ఇక్కడ ఒక రోడ్డు వస్తుంది. ఈ షాప్ రోడ్లో పక్కన అయితే ఇదే, డౌన్కి ఇదే, వెళ్తే ఇదే. మేము ఉండేవాళ్ళం. ఇగోండి ఈ రోడ్డు రోడ్ వేసారేంటి ఇప్పుడు? ఉండేవాళ్ళం అనమాట. ఈ పక్కనే ఇక్కడ ఇదే అండి, ఇదైతే దుకాణం. ఇక్కడే పానీపూరి అన్నీ ఉంటాయి అనమాట. పానీపూరి ఇంక ఇక్కడే తీసుకొచ్చేవాళ్ళం ఫస్ట్లో పానీపూరి చాట్ అన్నీ కూడా అక్కడే తీసుకొచ్చేవాళ్ళం. ఇంకా తర్వాత గట్టిగా ఒక స్లీప్ అయితే వేస్తాము. ఇంకా తర్వాత జగదల్పూర్ అని చెప్పి అక్కడికైతే వచ్చాము. అక్కడ ఒక షార్ట్ కట్ వచ్చి ట్రైన్ అయితే వస్తే ఇంకా అక్కడ ఆపేసి అయితే ఉన్నామన్నమాట. గూడ్స్ ట్రైన్ ఉంటే ఇది యాక్చువల్గా జగదల్పూర్ లోపల నుంచి కాకుండా బయట నుంచి అయితే వెళ్ళాము, వేరే రూట్ నుంచి. షార్ట్ కట్ అనమాట ఇది. ఇంకా ఆ ప్లేస్లో ఈ విధంగా ట్రైన్ అది వస్తే ఇంకా ఆగేసి అయితే అక్కడ ఉన్నాము. మా రాకీ అది కూర్చొని ఉందనమాట. మా రాకీకి అయితే వామిటింగ్స్ అయితే అయ్యాయి. నాకైతే లాస్ట్ ట్రిప్ నుంచి వామిటింగ్స్ అయితే పెద్దగా అవ్వట్లేదు. ఈసారి అయితే ఫ్రీగా వామిటింగ్ ఏం లేకుండా హాయిగా వెళ్ళిపోయాము ఇంటికి. మా రాకీకి అయితే అయ్యాయి అనమాట. 3-4 టైమ్స్ అయ్యాయి. మేము తనకు వచ్చేటప్పటికి ఇంకా ఇదిలా చేస్తుంది అనమాట. ఇంకా వెంటనే కార్ ఆఫ్ చేసేసి దించేసేవాళ్ళం. మేము ఇంటి దగ్గర అయితే ఈవినింగ్ టైం 4కి అయితే బయలుదేరాము. నైట్ జర్నీ అనమాట. మార్నింగ్ ఇంటికి వెళ్ళేసరికి 3:30 అయితే అయింది. కరెక్ట్గా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 3:30 అయ్యిందనమాట. మాకు 12 అవర్స్ ఇలా జర్నీ అయితే పడుతుంది అనమాట. 12 అవర్స్ పైన ఆపుకుంటూ మెల్లమెల్లగా వెళ్ళితే ఇలానే పడుతుంది టైము. మినిమం 12 అవర్స్ అయితే పడుతుంది టైము. ఇంక ఇక్కడ టైం అయితే 7:25 అయ్యిందనమాట అప్పుడు. ఇంకా అలానే ఆ రోజు ముక్కోటి ఏకాదశి కదా, ఇక్కడ ఏదో చిన్న దేవుడిదే జాతరలాగా అయితే అవుతుంది. అలానే ఎక్కడ చూసినా చలికి మంటలు ఏ విధంగా వేసుకొని అయితే చక్కగా కూర్చున్నారనమాట మంటల చుట్టూ. ఇంకా మేము టైం చూసుకొని జైపూర్ అని చెప్పి ఆ ప్లేస్లో 9 అయ్యిందనమాట వచ్చేసరికి. ఇంకా అక్కడ ఒక సైడ్కి అయితే ఆపేసాము కారు. ఆపేసి పులిహోర పెరుగన్నం అవి అయితే తీసుకొచ్చాం కదా, అలానే ఈ విధంగా పేపర్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చాము. వీటిలో వేసుకొని అయితే తినేసామన్నమాట. మా బాబుకి పెట్టేశాను, మా ఆయన అలానే మా మరిది కూడా తినేశారు పులిహోర. ఇంకా వీళ్ళు తినేసిన తర్వాత నేను కూడా వేసుకొని అయితే తినేసాను. ఇంకా మా రాకీకి కూడా అక్కడ ఆపేసి ఆకులోనే రైస్ అది వేసి అయితే పెట్టారు కింద. ఇంకా కొద్దిగా తినింది, వాటర్ అయితే ఎక్కువగా తాగేసింది అనమాట. ఇంకా అలా ఒక 1 అవర్ అయితే అక్కడే అయిపోయింది. ఇంకా అలా తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా తినేసాం కనుక ఇంకా మంచిగా నిద్ర అయితే వస్తుండేది. మంచిగా మేమైతే స్లీప్ అయితే వేస్తామన్నమాట. మా ఆయనే కొద్దిగా నైట్ డ్రైవింగ్ బాగుంటుంది కానీ నైట్ జర్నీ, కాకపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళకే కొద్దిగా ఇదిగా ఉంటుంది. కాకపోతే మా ఆయన డ్రైవింగ్ కూడా పర్వాలేదు, బాగానే చేస్తారు. ఇంకా నైట్ అయితే ఇక్కడ టైం అయితే చూస్తున్నారు కదా, 12:15 అవుతుందన్నమాట. 12:13 అయింది కరెక్ట్గా. ఇంకా ఆ టైంలో ఇక్కడ ఘాటి దిగే ముందే ఒక టీ షాప్ అది ఉంటుంది అనమాట. టిఫిన్స్ భోజనాలు అన్నీ ఇక్కడే ఆపుతారనమాట బస్సులు ఏ వచ్చినా సరే. ఇంకా అక్కడ ఆపేసి మేము కూడా కొద్దిగా టీ అయితే తాగాము. మేము జర్నీలో ఎప్పుడు కూడా ఏ టైమింగ్ ఏమి ఉండదన్నమాట టీ తాగడానికి. మాకు శ్రీకాకుళం టోల్గేట్ ఉంటుంది, అక్కడ కూడా పైకి టోల్గేట్ దాటిన తర్వాత కూడా టీ షాప్ ఉంటుంది అనమాట. అక్కడైనా ఆపేసి అయితే తాగుతాము. నైట్ జర్నీలోనే కాదు ఏ టైంలో అయినా. ఇంకా టీ తాగాలనిపిస్తే ఎక్కడైతే దొరుకుద్దో అక్కడైతే తాగుతాం అనమాట. ఇంక ఇక్కడ ఘాటి ముందనమాట. ఇంక ఇక్కడ అందరూ కూడా ఆ టీ కోసమే చాలా లారీలు బస్సులు ఇలా ఆగాయి అనమాట, కార్లు ఇలా వెహికల్స్. ఇంకా వీళ్ళందరూ కూడా ఒకే షాప్ ఉంటుంది. ఇంకా ఒక షాప్ కాదు, ఒక 3 ఎన్నో ఉంటాయి అనుకుంటాను. ఇంకా వీళ్ళందరూ కూడా టీల కోసమే. ఇంకా మేము కూడా టీ అది తాగేసి మా బాబు కూడా అక్కడ కార్ అయితే ఆపాం కదా, ఇంకా అందువల్ల వాడు కూడా పడుకొని ఉండేవాడు, లెగిసాడనమాట. ఇంకా ఫ్రంట్ మాది హ్యాండ్ రెస్ట్ ఉంటుంది, అది పైకి ఎత్తేస్తే చక్కగా పడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా అలా మంచిగా పడుకోవడానికి అయితే ఇబ్బంది లేదు. మా రాకీ కూడా మంచిగా చీకటి అయిపోయిన తర్వాత నుంచి చక్కగా పడుకునేది. మా రాకీ నుంచి కూడా ఏమి ఇబ్బంది అవ్వలేదు. మాకు అలవాటు అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళడం మా రాకీతో. ఇదిగోండి చక్కగా కూర్చుంది. కాకపోతే వామిటింగ్స్ అయ్యాయి అనమాట, ఒక 4-5 అయ్యాయి వామిటింగ్స్. ఇంకా అలా ఘాటి కూడా దిగేసాము. ఇంక ఇక్కడైతే రామభద్రాపురం అని చెప్పి మేము ఘాటి దిగిన తర్వాత విజయనగరం రామభద్రాపురం అని 2 జంక్షన్స్ అయితే వస్తాయి అనమాట. మేము రామభద్రాపురం అనే వైపు అయితే తిరిగేస్తాము. ఇంకా రామభద్రాపురం అయిన తర్వాత మాకు రాజాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే ఈ ఏరియా అయితే రాజాము. ఇంకా రాజాం నెక్స్ట్ అయితే శ్రీకాకుళం అనమాట. ఇంకా శ్రీకాకుళం నుంచి మళ్ళీ మాకు 1 అవర్ ఇంటికి వెళ్ళేసరికి అయితే టైం పడుతుంది. ఇంకా మంచు అయితే విపరీతమైన మంచు అనమాట. మేము స్వెటర్స్ అన్నీ కూడా బ్యాగుల్లో పెట్టేసాము. ఇంకా చలి అయితే మామూలుగా వేయలేదు. నైట్ టైం కనుక అది కూడా 1-2 ఆ టైం అయింది. ఇంకా విపరీతమైన మంచు చలి కూడా. ఇంకా మేము మెల్లగా అలానే వచ్చేసాము. హీటరు అది ఆన్ చేసుకుంటూ కొద్దిసేపు అలా వచ్చామన్నమాట. అలానే డ్రైవింగ్ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా ఈ మంచు వల్ల, అద్దాలు అవన్నీ ఇవి అయిపోవడం.
మా ఘాటీలోనే కొద్దిగా భయం వేసింది, ఎందుకంటే అక్కడే ఎక్కువ చలి ఉండేదన్నమాట ఘాటీలోనే. ఇంక ఇక్కడైతే శ్రీకాకుళం హైవే చూడగానే ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ పడుకుని పోయాము. ఇంక ఇక్కడైతే మేము యాక్చువల్గా ఇక్కడ చూపిస్తున్న ఈ ప్లేస్లో మేము తిరిగిపోవాలి ఇక్కడ, కాకపోతే మాకు రోడ్డు అక్కడ పని అవుతుందని చెప్పి ఆఫ్ చేస్తారు. అందుకని చెప్పి మేము చుట్టూ తిరిగి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము పోలాక్ అని చెప్పి. ఇంక ఇదంతా టర్న్ అయ్యి చుట్టూ తిరిగి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రోడ్లో యాక్చువల్గా మేము రావాలి, అక్కడ బంద్ చేసి పెట్టారు కదా ఒకటి, కాకపోతే రోడ్డు పని అవడం వల్ల అది బంద్ చేస్తారు. అందుకని చెప్పి చుట్టూ తిరిగి అయితే వచ్చాము. ఇది యాక్చువల్గా మా ఊరు ఎంట్రన్స్ అనమాట. చెరువు ఉంటుంది, రామ మందిరం ఉంటుంది. ఇంకా అక్కడ స్ట్రీట్ లైట్లో ఫస్ట్ కనిపిస్తుంది కదా, అదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను, ఇదనమాట. ఈ పక్కనే మా బాబాయ్ వాళ్ళది, అది మా అమ్మ వాళ్ళది. ఇంకా కొద్దిగా ఒకే లైన్లో అనమాట అన్ని ఇల్లులు కూడా మావి. ఇలా కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మా చిన్న బాబాయ్ ఉంటారు అనమాట, వాళ్ళ ఇల్లు అనమాట. ఇదిగోండి ఓమ్ అని ఉంది కదా బిల్డింగు, ఆ బిల్డింగు మా చిన్న బాబాయ్ వాళ్ళది. ఇంక కొద్దిగా ముందుకు వస్తే మా ఇల్లు అనమాట, మా అత్తవారి ఇల్లు. ఇంక ఇక్కడతో వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే విలేజ్ బ్లాగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది ఈరోజు వీడియో అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.